ఇది మైలవరం అనే ఊరిలో జరిగిన కథ. అక్కడ అది చూస్తున్నది ఒక మర్రి చెట్టు. ఎన్నో ఏళ్ల క్రితం ఆ మర్రి చెట్టు ఆ ఊరిలో చెప్పేది ఏంటంటే అది 300 సంవత్సరాలకు పైగా నుండి బతుకుతున్న మర్రి చెట్టు. అక్కడ చాలా ఊర్లు ఉండేవి. రోజు ప్రాంతంలో అటు ఇటు వెళ్ళేవారు. అక్కడ బైక్ మీద వెళ్తున్నారు. చాలా రోజుల క్రితం అక్కడ ఆ ఊరిలో జరిగిన నిజమైన సంఘటన ఏంటంటే అవు అందరు ఊర్లలాగే అది అందరూ సంతోషంగా ఉండేవారు. కానీ ఒకరోజు ఏమైందంటే అక్కడ కనిపించే ఇళ్లల్లో ఒకరైన వాళ్ళకి అందులో ఎవరు ఉండరు. ఆ ఊర్లలో అంతా అందరూ పిచ్చి పట్టినట్టు ప్రవర్తించేవారు. ఎందుకు అని కారణం చూస్తే అది ఒకడు మంత్రాలు చేసేవాడు, ఒక ముసలివాడు అని చేసి ఈ మర్రి చెట్టుకు తీసుకొచ్చి అక్కడ కాల్చి చంపేశారు. చచ్చిపోయేటప్పుడు ఆ మంత్రగాడు శపించాడు, నేను చేయని తప్పుకు నన్ను ఎలా శిక్షించారో మీరు కూడా ఏదో రోజు అందరూ మీ చావు కోసం నేను ఎదురు చూస్తాను ఇలా. అది జరిగిన ఒక సంవత్సరం తర్వాత ఆ మర్రి చెట్టు కిందకి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరు. అందరూ చచ్చిన ఆత్మ అక్కడ ఉంది అని భయపడతారు. కానీ ఒక రాత్రి అర్జున్ అనే వ్యక్తి వెళ్తాడు. అక్కడ ఏం లేదు, ఏది లేదు అని లాంతర్ పట్టుకుని వెళ్తాడు. తీసుకొచ్చి మళ్ళీ తెల్లారి ఆ రోజు నైట్ అది తెల్లారి వచ్చి చూసేసరికి లాంతర్ ఉంటుంది, అర్జున్ ఉండడు. ఊరు వాళ్ళందరూ ఏమైంది ఏమైంది అని అనుకుంటారు. అర్జున్ కనబడు. వాళ్ళు వెళ్ళి ఇలా అయింది అని పోలీసులకు కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు అతను ఎక్కడికో తప్పిపోయి ఉంటాడు, ఆ చెట్టు ఎలా చేస్తుంది దానికి, అది మంత్రం మీరందరూ అది చచ్చిపోయిన వాడు అనే దానికి మీరు ఎలా నమ్ముతారు అని అంటారు. కానీ నిజానికి అర్జున్ ఏమయ్యాడో ఎవరికి తెలియలేదు ఇప్పటివరకు.